చంద్రబాబు గారికి ఇప్పుడు ఒక అవార్డు లభించింది. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్. ఇది ఎకనామిక్ టైమ్స్ సంస్థ ప్రకటించింది. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్‌గా అవార్డుకి ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించడంతో అటు లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అభినందించారు. దేశంలో సంస్కరణల ప్రయాణాన్ని స్పష్టత, స్థిరత్వంతో ముందుకు తీసుకెళ్లిన అరుదైన నాయకులు చంద్రబాబు గారు అంటూ జ్యూరీ ప్రశంసించడం అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా గుర్తు చేశారనమాట. ఇది అత్యంత కీలకమైనటువంటి సందర్భం. ఏదైతే ఆర్థిక సంస్కరణల అమల్లో ప్రపంచ దేశాలు కోరుకునేటటువంటి ఏంటి అంటే ప్రైవేటీకరణ. ఈ ప్రైవేటీకరణకు ఆద్యుడు, విద్యకు ప్రైవేటీకరణకు ఆద్యుడు ఆయనే, వైద్యానికి ప్రైవేటీకరణకు ఆద్యుడు ఆయనే. అలాగా ఆయా సంస్థలు లబ్ధి పొందడానికి ఆద్యుడు ఆయనే. అయితే దాని వలన పేదలకి ఎలాంటి కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, దాన్ని సంస్కరించడం, వాళ్ళకి ఆ సదుపాయాలు అందుబాటులోకి తేవడం ఇవన్నీ తర్వాత ప్రభుత్వాలు చేశాయి. బట్ అసలు వాళ్ళే లేకపోతే వీళ్ళున్నారా లేరా, వీళ్ళే లేకపోతే వాళ్ళు ఉన్నారా లేదా అన్న చర్చని నిర్మాణాత్మకంగా ఎవరు చేసేవాళ్ళు లేరు. అదే ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి పరిణామం అయితే ఉంది. బట్ ఆర్థిక సంస్కరణలు అద్భుతంగా తీసుకొచ్చినటువంటి ఘనత వహించినటువంటి వ్యక్తిగా చంద్రబాబు గారికి ఆ అవార్డుని ప్రకటించారు. అయితే ఇక్కడే స్పెషల్ ఏంటంటే అంతకుముందు ఆయన దిగిపోయే టైంకి 100 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నటువంటి రాష్ట్ర బడ్జెట్, అట్లాగే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని చెప్పేసి ఎఫ్ఆర్బిఎం నిబంధనలకి కోసం అని చెప్పేసి జిఎస్డిపినే తప్పు చేస్తున్నారు, తప్పుడుగా చూపెడుతున్నారంటూ మొన్న ఆంధ్రజ్యోతి వార్తలు రాసిన తర్వాత ఇలాంటి అవార్డు రావడం ద్వారా అలాంటి వార్తలు అన్నీ పక్కకు వెళ్ళిపోయినట్టే.